జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ముష్కర్పై వేట ప్రారంభించారు భారత భద్రతా బలగాలు. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని బందీపోరా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పేల్చేశారు. 2 రోజుల పాటు 6 ఉగ్రవాదుల ఇళ్లను మట్టుపెట్టిన భద్రతా బలగాలు మరో ఉగ్రవాది ఇంటిని కూడా కూల్చేశారు. జమీల్ 2016 నుంచి లష్కరేలో క్రియాశీలకంగా ఉన్నాడు. గత రాత్రి త్రాల్ ప్రాంతంలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సంబంధాలున్న ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా బలగాలు పేల్చివేశాయి. ఇంతకు ముందు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసిన ఘటనలో 2024లో లష్కరే తోయిబాలో చేరినటువంటి షోపియాన్ జిల్లాకు చెందిన అద్నాన్ షఫీ ఉన్నాడు. మరొకరు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఫరూక్ అహ్మద్ ఇళ్లు కూల్చివేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా బలగాలు జిల్లా అధికారులతో కలిసి 3 రోజులుగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసి వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. పహల్గామ్ ఘటనలో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ తోకర్ నివాసాన్ని కూడా బిజ్బెహర్ ప్రాంతంలో భద్రతా బలగాలు బాంబులతో పేల్చివేశాయి. ఆదిల్ తోకర్ 2018లో పాకిస్తాన్ కు చేరుకొని అక్కడ ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందిన అనంతరం జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డాడు. పహల్గామ్లోని బైజరన్ మీడోస్ లో 2022న జరిగినటువంటి పర్యాటకులపై దాడి ఘటనలో కీలక పాత్ర పోషించినట్లుగా సమాచారం.